Hi dear students, welcome to my channel. తులనాత్మక ఆస్తప్పుల పట్టిక. ఈ తులనాత్మక ఆస్తప్పుల పట్టికని ఎలా సాల్వ్ చేయాలో ఒక ప్రాబ్లం చూద్దాం. ఆస్తప్పుల పట్టిక నమూనా తయారు చేస్తున్నాను. తయారు చేయాలంటే అప్పులు సంవత్సరం 2010 2011 రూపాయల్లో మార్పు శాతాల్లో మార్పు, ఆస్తులు సంవత్సరాలు 2010 2011 రూపాయల్లో మార్పు శాతాల్లో మార్పు. ఇది తులనాత్మక ఆస్తప్పుల పట్టి నమూనా. ఓకేనండి. దీంట్లో వచ్చేసరికి ప్రాబ్లం చూడండి. మనం ప్రాబ్లాన్ని 4 హెడ్లైన్స్గా డివైడ్ చేసుకోవాలనుకున్నాం. దాంట్లో మొదటిది ఏంటండి, ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పుల్లోకి ఏమేమి వస్తాయండి, ఏమేమి ఐటమ్స్ వస్తాయి? బ్యాంకు ఓడి కానివ్వండి, చెల్లింపు బిల్లులు కానివ్వండి, చెల్లింపు హుండీలు కానివ్వండి, రుణదాతలు కానివ్వండి, ప్రస్తుత అప్పుల్లోకి వస్తాయి. అలాగే ఇటువైపును కూడా చూడండి, ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తుల్లోకి ఏమేమి ఐటమ్స్ వస్తాయంటే రుణగ్రస్తులు కానివ్వండి, వసూలు బిల్లులు కానివ్వండి, వసూలు హుండీలు కానివ్వండి, సరుకు, చేతిలో నగదు, బ్యాంకులో నగదు, ఇవి ప్రస్తుత ఆస్తుల కిందకు వస్తాయి. ఇందులో ప్రస్తుత ఆస్తులు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అప్పుల వైపు చూడండి. అప్పుల వైపున రుణదాతలు ఉంది. ఈ రుణదాతలు ప్రస్తుత అప్పే కాబట్టి రుణదాతలు ఎంతండి? రుణదాతలు 30,000 రూపాయలు, 90,000 రూపాయలు. నెక్స్ట్ తర్వాత ఏముందండి, చెల్లింపు బిల్లులు ఉంది. చెల్లింపు బిల్లులు ఎలా అండి? 50,000 40,000. తర్వాత పన్నులకై ఏర్పాటు ఉంది. పన్నులకై ప్రతి సంవత్సరం అప్పటికప్పుడు కట్టాలి కాబట్టి ఇది పన్నులకై ఏర్పాటు కూడా ప్రస్తుత అప్పు కిందకే వస్తుంది. ఎంతండి? 44,000 రూపాయలు, 28,000 రూపాయలు. తర్వాత ఇవి ప్రస్తుత అప్పులు ఉన్నాయి. ప్రస్తుత ఆస్తులు కూడా చూద్దాం. ఆస్తుల వైపు చూడండి. ప్రస్తుత ఆస్తులు ఏమున్నాయండి? భవనాలు, భూమి, సరుకు. సరుకు ప్రస్తుత ఆస్తి. సరుకు ఎంతండి? సరుకు 30,000 60,000. తర్వాత రుణగ్రస్తులు. రుణగ్రస్తులు ఎలాగుందండి? 40,000 80,000. తర్వాత బ్యాంకు ఉందండి. బ్యాంకు కూడా ప్రస్తుత ఆస్తే. బ్యాంకు 30,000 2,000. తర్వాత వసూలు బిల్లులు ఉంది. వసూలు బిల్లులు వచ్చేసరికి 50,000 40,000. 40,000. ప్రస్తుత అప్పులు, ప్రస్తుత ఆస్తులు చూసాం. ఇప్పుడు ₹30,000 90,000 రూపాయలు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగిందా తగ్గిందండి? పెరిగింది. ఎంత పెరిగింది? 60,000 పెరిగింది. 50,000 రూపాయలు 40,000 రూపాయలు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గింది. ఎంత తగ్గింది? 10,000 తగ్గింది. పెరిగితే ప్లస్ గుర్తుతోనూ, తగ్గితే మైనస్ గుర్తుతోనూ చూపించాలి. 44,000 రూపాయలు 28,000 రూపాయలు. తగ్గిందండి పెరిగిందండి? గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తగ్గింది. ఎంత తగ్గిందండి? 16,000 రూపాయలు తగ్గింది. తగ్గింది కాబట్టి మైనస్ 16,000 రూపాయలు. ఈ వైపును కూడా చూద్దాం. 30,000 రూపాయలు 60,000 రూపాయలు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగింది. ఎంత పెరిగింది? 30,000 రూపాయలు పెరిగింది.
40,000 రూపాయలు 80,000 రూపాయలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగింది. ఎంత పెరిగింది? 40,000 రూపాయలు పెరిగింది కాబట్టి ప్లస్ గుర్తుతో చూపించుకోవాలి. 30,000 రూపాయలు 2,000 రూపాయలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గింది. ఎంత తగ్గింది? -28,000 తగ్గింది. 50,000 రూపాయలు 40,000 రూపాయలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గింది. ఎంత తగ్గింది? 10,000 తగ్గింది. ఇప్పుడు శాతాల్లో చూద్దాం. శాతాలు వచ్చేసరికి మొత్తం 100 బై బేస్ ఇయర్ 30,000 రూపాయలు ఇంటూ 60,000 రూపాయలు 200% వచ్చింది. తర్వాత 10,000 రూపాయలు 100% బై 50,000 రూపాయలు ఇంటూ 10,000 రూపాయలు 20% వచ్చింది. తర్వాత 100 బై 36.36. సరే ఇటువైపు కూడా చూద్దాం. 100 బై 30,000 రూపాయలు ఇంటూ 30,000 రూపాయలు 100% వచ్చింది. తర్వాత 100 బై 40,000 రూపాయలు ఇంటూ 40,000 రూపాయలు 100%. 100 బై 30,000 రూపాయలు ఇంటూ 28,000 రూపాయలు 93.33. 100 బై 50,000 రూపాయలు ఇంటూ 10,000 రూపాయలు 20% వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేట్ చేద్దాం. 30, 50, 80,000, 1,24,000 రూపాయలు, 1,24,000 రూపాయలు, 90,000 రూపాయలు, 1,30,000 రూపాయలు, 1,58,000 రూపాయలు. ఇక్కడ చూడండి, 1,24,000 రూపాయలు, 1,58,000 రూపాయలు ఎంత పెరిగిందండి? 34,000 పెరిగింది. 34,000 పెరిగితే 100 బై బేస్ ఇయర్ 1,24,000 రూపాయలు ఇంటూ 34,000 రూపాయలు 27.42 ఇది వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, 1,50,000 రూపాయలు, 1,82,000 రూపాయలు ఎంత పెరిగిందండి? 32,000 పెరిగింది. ఇది 34,000 పెరిగింది, ఇది 32,000. 100 బై 1,50,000 ఇంటూ 32,000 21.33. ఇది ప్రస్తుత ఆస్తి, ప్రస్తుత ఆస్తులు. ఇది ప్రస్తుత అప్పు, ప్రస్తుత అప్పు. అప్పు ఏ అని పెట్టుకుందాం, ఇది ఏ అని పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటండి? సెకండ్ సైడ్ హెడ్డింగ్ వాటాదారుల నిధులు. ఇది సెకండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టుబడులు, పెట్టుబడులు ఈ హెడ్లైన్. ఇక్కడ చూడండి, సెకండ్ టాపిక్, సెకండ్ హెడ్లైన్ వాటాదారుల నిధులు, పెట్టుబడులు. వాటాదారుల నిధుల్లో వచ్చేసరికి ఈక్విటీ వాటాలు ఉన్నాయి. ఆధిక్యపు వాటాలన్నా ఈక్విటీ వాటాలన్నా ఇక్కడ తీసుకోవాలి. ఇందులో వచ్చే ఐటమ్స్ ఏంటండి? ఆధిక్యపు వాటాలు, ఈక్విటీ వాటాలు, రిజర్వ్లు మరియు మిగుళ్ళు, లాభ నష్టాల ఖాతాలు ఉంటే కనుక వాటాదారుల నిధుల్లోకి వస్తుంది. ఇందులో ఈక్విటీ వాటా మూలధనం అని ఉంది. ఎంత అండి? 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు. ఓకేనండి. తర్వాత రిజర్వ్లు ఉంది. రిజర్వులు 24,000, 22,000, 22,000. తర్వాత తన ఓకే, ఇంకేం లేవు. లాభ నష్టాల ఖాతా ఉంది. లాభ నష్టాల ఖాతా ఎంత అండి? 10,000, 10,000, 10,000, 10,000. సరే, ఇటువైపు నాకు పెట్టుబడులు ఏమైనా ఉన్నాయంటే పెట్టుబడులు ఏమీ కనిపించట్లేదు, లేవు, పెట్టుబడులు లేవు. సరే, ఏమి లేవు కాబట్టి ఐఫన్. ఇక్కడ గత సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరానికి ఏమైనా పెరిగిందండి? పెరగలేదు. సో ఐఫన్, ఇక్కడ కూడా ఐఫన్ వస్తుంది.
24,000 22,000 గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో తగ్గింది. ఎంత తగ్గింది? 2,000 తగ్గింది. మరి 2,000కి పర్సంటేజ్ కట్టాలి కదా. 2,000కి పర్సంటేజ్ కట్టాలంటే 100/24,000 రూపాయలు ఇంటూ 2,000 రూపాయలు 8.33. తర్వాత ఇక్కడ 10,000 ఇక్కడ 10,000 ఐఫన్ 0 వస్తుంది. 1,34,000 రూపాయలు 1,34,000 రూపాయలు 1,32,000 రూపాయలు 2,000 రూపాయలు ఎంత పెరిగిందండి? తగ్గింది. ఎంత తగ్గింది? 2,000 రూపాయలు తగ్గింది. 100/1,34,000 రూపాయలు ఇంటూ 2,000 రూపాయలు 1.49. ఇటువైపు ఏమి లేదు. ఇది వాటాదారుల నిధులు బి అన్నమాట. ఇది పెట్టుబడులు, మొత్తం పెట్టుబడులు అని రాసుకోవచ్చు. పెట్టుబడులు బి. తర్వాత మూడో సైడ్ హెడ్డింగ్ లాస్ట్ ఇదండి, దీర్ఘకాలిక అప్పులు. ఇది దీర్ఘకాలిక అప్పులు. ఇక్కడ దీర్ఘకాలిక ఆస్తులు కానీ ఉన్నాయో చూసుకో. తనఖా అప్పు ఉంది. తనఖా అప్పు ఎంతండి? తనఖా అప్పు 1,10,000 1,00,000 రూపాయలు. ₹1,00,000 తగ్గింది. ఎంత తగ్గింది? 10,000 తగ్గింది. తర్వాత డిబెంచర్లు లేదండి. డిబెంచర్లు ఓకే. నెక్స్ట్ స్థిరాస్తుల్లోకి వెళ్తే, స్థిరాస్తుల్లో భూమి భవనాలు ఉంది, గుడ్విల్ ఉంది. ఈ మూడు వస్తాయి. భూమి భవనాలు గుడ్విల్ 1,08,000 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు. తర్వాత భవనాలు 1,00,000 రూపాయలు 98 రూపాయలు 1,00,000 రూపాయలు 98,000 రూపాయలు. తర్వాత గుడ్విల్ 10,000 10,000 10,000 దీర్ఘకాలిక ఆస్తులు, దీర్ఘకాలిక అప్పులు, స్థిర ఆస్తులు లేదా దీర్ఘకాలిక ఆస్తులు. థర్డ్ హెడ్లైన్. దీంట్లో వచ్చేసరికి అప్పులు ఏమున్నాయో చూసుకోవాలి. దీర్ఘకాలిక అప్పుల్లో తనఖా అప్పు కానీ డిబెంచర్లు కానీ ఉన్నాయో చూసుకోవాలి. తనఖా అప్పు ఉంది. తనఖా అప్పు ఎంతండి? తనఖా అప్పు 1,10,000 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు తగ్గింది. ఎంత తగ్గింది? 10,000 తగ్గింది. తర్వాత డిబెంచర్లు లేదండి. డిబెంచర్లు ఓకే. నెక్స్ట్ స్థిరాస్తుల్లోకి వెళ్తే, స్థిరాస్తుల్లో భూమి భవనాలు ఉంది, గుడ్విల్ ఉంది. ఈ మూడు వస్తాయి. భూమి భవనాలు గుడ్విల్. భూమి ఎంత అండి? సారీ, ఫస్ట్ భూమి రాస్తాను కాబట్టి భూమి 1,08,000 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు. తర్వాత భవనాలు 1,00,000 రూపాయలు 98 రూపాయలు 1,00,000 రూపాయలు 98,000 రూపాయలు. తర్వాత గుడ్విల్ 10,000 10,000 10,000. ఇప్పుడు చూద్దాం
పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. 100/1,10,000 ఇంటూ 10,000 9.9 10 వేసేసుకోవచ్చు. 10. ఓకే, తర్వాత ఇటువైపు చూద్దాం. ఎంత పెరిగిందండి? పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎంత తగ్గింది? 8,000 తగ్గింది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత తగ్గింది? 2,000 తగ్గింది. ఇది 0. పర్సంటేజ్ చూసుకుంటే దీర్ఘకాలిక అప్పులు, స్థిరాస్తులు. దీంట్లో తనఖా అప్పు 1,10,000 వచ్చింది. లాస్ట్ ఇయర్ ప్రస్తుతం ఇయర్ 1,00,000 రూపాయలు తగ్గింది. 10,000 రూపాయలు 9.90 వచ్చింది. అలాగే స్థిరాస్తులు చూడండి, భూమి, భవనాలు, గుడ్విల్, వీటికి ఇలా చూసుకున్నాను. తర్వాత దీర్ఘకాలిక అప్పులు సి, మొత్తం అప్పులు, దీర్ఘకాలిక అప్పులు 1,10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 10,000 రూపాయలు తగ్గింది. 9.09 వచ్చింది. తర్వాత మొత్తం స్థిరాస్తులు 2,18,000 రూపాయలు, 2,08,000 రూపాయలు. ఎంత తగ్గింది అంటే 10,000 రూపాయలు తగ్గింది. ఆ 10,000 రూపాయలకి 4.59 వచ్చింది. ఇప్పుడు మొత్తం ఏ, బి, సి కలిపేసి మొత్తం అప్పులు 3,68,000 రూపాయలు, 3,90,000 రూపాయలు, 22,000 రూపాయలు, 5.98. సేమ్ ఇటువైపును కూడా ఇలాగ వస్తుంది చూడండి. మొత్తం ఆస్తులు 3,68,000 రూపాయలు, 3,90,000 రూపాయలు, 22,000 రూపాయలు, 5.98 వచ్చింది. ఓకేండి. అలాగే సమపరిమాణంలో కూడా ఇదే ప్రాబ్లంని, ఇదే లెక్కను తీసుకుని మన సమపరిమాణ ఆస్తప్పుల పట్టి కూడా తయారు చేయొచ్చు. వీలైతే ట్రై చేయండి. దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ పెడుతున్నాను చూడండి. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో ఇదే ప్రాబ్లం తీసుకుని సమపరిమాణ ఆస్తప్పుల పట్టి తయారు చేస్తాను.